హాయ్ గాయ్స్, మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసినాము. మీకు అర్థమైపోయే ఉంటుంది ఏందనేది. అసలు మేము ఇప్పుడు తిరుపతికి వచ్చేసినాము. తిరుపతి అంటే ఒక స్పెషల్ జర్నీ. పిల్లలైతే ఎప్పుడెప్పుడు గోవింద దగ్గరికి వెళ్తామని ఇట్లా ఎదురు చూస్తున్నారు అన్నట్టు. వాళ్ళకైతే బాగా ఇష్టము, అలవాటు అయిపోయింది. మేము సప్తశనివార వ్రతం కంప్లీట్ చేసుకున్నా, అందుకనే ముడుపు చెల్లించుకోవడానికి ఇప్పుడైతే తిరుపతి వచ్చేసినాం. శనివారం వ్రతం అయితే ఏ ఆటంకం లేకుండా అసలు ఒక్క వీక్ కూడా నాకు గ్యాప్ రాలేదు. మంచిగా జరిగిపోయింది. చాలా సంతోషంగా అనిపించింది. దేవుడి ముడుపు చెల్లించుకోవడానికి వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. మార్నింగ్ అయితే ట్రైన్ దిగి కొండపైకి బస్ పైన వెళ్తున్నాము. ఫస్ట్ టైము, అంటే ఎక్కువ మేము బస్ పైన వెళ్ళాము, కొండ నడుచుకుంటూనే వెళ్తాము. ఫస్ట్ ఒకసారి అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళినాం, తర్వాత ఎప్పుడైనా శ్రీవారి మెట్ల నుంచే వెళ్తాము. ఈసారే వెళ్ళలేదు, ఎందుకంటే ఎండాకాలం కదా, అమ్మ నాన్న ఇద్దరు పిల్లల్ని పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది, చెప్తే వింటలేడు అని చెప్పేసి వెళ్ళలేదు. కానీ వెళ్ళలేము, కానీ బాగా రిగ్రెట్ ఇట్లా ఫీల్ అయినా దాని గురించి. నేను అయ్యో వెళ్ళలేకపోయినామని చెప్పేసి. మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్తాము. నడుచుకుంటూ పోతేనే అదేందో తిరుపతికి వెళ్ళినంత ఇట్లా ఫీలింగ్ అనిపిస్తుంది, దేవుణ్ణి అక్కడనే చూసినట్లు. దాదాపు అయితే 1 year అవుతుంది. కంపల్సరీ మ్యాక్సిమం 1 yearలో వెళ్ళడానికి ట్రై చేస్తాము. లాస్ట్ టైం అది వచ్చినప్పుడు అందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళినాం శ్రీవారి మెట్ల ద్వారా. తొందరగానే వెళ్ళినాము, బాగా అనిపించింది. ఈసారి కుదరలేదు. నెక్స్ట్ టైం మా అల్లికి జాబ్ వచ్చిన తర్వాత అందరం కలిసి ఎక్కుతాం. మేము వెళ్ళిన రోజే ఫుల్ రష్ ఉన్నారు, అసలు పబ్లిక్ ఫుల్ ఉన్నారు. ఫ్రైడే రోజు వెళ్ళినాము, సాటర్డే రోజు దర్శనం చేసుకుందామని ఇక్కడైతే లాకర్ తీసుకున్నాము. లాకర్ కూడా దొరకలేదు ఒక దగ్గర, ఇంకో దగ్గరికి మాధవ నిలయంలో అయితే దొరికింది. ఇక్కడనే ఉన్నాము. రూమ్స్ తీసుకుందామంటే రూమ్స్ తీసుకొని ఉండేటంత టైం ఉండదు కదా, బయటకి అన్నీ తిరుగుతామని తీసుకోలేదు. ఇక్కడైతే రెడీ అయిపోయినాము. మొత్తము ఫైనల్గా స్నానాలు చేసేసి గోవిందుడి దగ్గరికి వెళ్ళినాము. గోవింద దర్శనం బాగా అసలు చాలా రష్ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు ఇంత లైన్ పట్టలేను. ఇన్నిసార్లు తిరుపతి పోయినాం, కానీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఎందుకంటే దేవుడు అనుకున్నాడేమో, ఎందుకు నడుచుకుంటూ రాలేరు నా దగ్గరికి శ్రీవారి మెట్ల ద్వారా అని చెప్పేసి, అందుకు ఇక్కడ నడిపించిండేమో. మ్యాక్సిమం మేము మార్నింగ్ మధ్యాహ్నము 1-2కి లైన్ పడితే, నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఎప్పుడైందంటే 5:30 అయింది. మార్నింగ్ 5:30 అయింది దర్శనం అయ్యేసరికి. దేవుని చూడంగానే అసలు కండ్లు సరిపోవు, అసలు చూస్తే మాటల్లో చెప్పలేము. అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే మనసంతా ఏదో మనసులో ఉన్న బరంతా దిగిపోయి, ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది మనం ఏదో వేసేస్తాం. మనకు దేవుడు ఉన్నాడు మనతో అండగా అన్నట్లు అనిపిస్తుంది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసారు. నెక్స్ట్ డే అది ఆ రోజు మొత్తం దర్శనం అయిపోయింది కదా, మార్నింగ్ 5:30కి వెళ్ళేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇక్కడికి వచ్చినాము. ఫస్ట్ అయితే మనము తిరుపతికి దేవుడి దర్శనం చేసుకునే ముందు గరుడ వాహనం పక్షిది దర్శనం చేసుకోవాలి కదా. ఫస్ట్ ముందు దర్శనం చేసుకున్నాక తిరుపతికి వెళ్ళినాము దేవుని దర్శనంకి. ఆ తర్వాత మార్నింగ్ అయింది కదా, మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. సాయంత్రము కొంచెం పిల్లలతో స్పెండ్ చేయొచ్చు, ఈవినింగ్ కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. కానీ ఫుల్ వర్షం పడ్డది 2 days మేము ఉన్నంతసేపు. బాగా రాళ్ళ వర్షం పడ్డది, నార్మల్గా కూడా కాదు. మంచిగా అనిపించింది వెదర్ మొత్తం కూల్గా. ఎండాకాలం కదా, ఎంత ఎండలు కొడతాయో అని ఫుల్ ఇదైనాము పిల్లలతోని. కానీ ఫుల్ వర్షము, చల్లగా, కానీ ఎటు ఓరాకుండా చేయకుండా అంతా ఉండే. కానీ వాటర్ అనేది ఇట్లా కొండల పైన కదా, వాటర్ ఎక్కడ కూడా ఆగుతలేవు అన్నట్టు. ఫాస్ట్గా వాటర్ పోతూనే ఉన్నాయి. వెదర్ అయితే మస్తు కూల్గా మంచిగా అనిపించింది. అసలు ఎంత మంచిగా ఉండేనో చల్లగా. ఇది కోనేరు దగ్గర పిల్లలు ఈవినింగ్ మంచిగా ఆడుకుంటున్నారు ఇద్దరు. చల్లగా ఉంది కదా వాతావరణము. దేవుడి దగ్గర ఉంటే అటు ఇటు అందరు కనిపిస్తారు కదా, ఫుల్ ఎంజాయ్ చేసిర్రు మా వాళ్ళైతే. నా బిడ్డనైతే మస్తు నడిచింది, అసలు ఎత్తుకోమని అడగలేదు, పడుకున్నప్పుడే ఎత్తుకున్నాడు అంతే మా ఆయన. మా వాడైతే మొత్తం ఎత్తుకున్నాడు మీదనే ఉండాలా, నడనలేడు. చూడుర్రి గోవిందుడు, మీకు తెలిసే ఉంటుంది, ఇది బయట నుంచి ఉన్నది గుడి. ఇక్కడనే ఫోటోలు దిగుతారు అందరూ, ఫోటోలు వీడియోలు అందరు. మొత్తం ఇది ఒక ఫోటో సెషన్ తిరుపతికి వచ్చిన వాళ్ళంతా. కానీ ఎంత రద్దీ అంటే ఇసుకేస్తే రాళ్ళంత అంటారు కదా, అంతగానో మంది ఉన్నారు. అసలు ఫుల్ పబ్లిక్. ఇక్కడికైతే వచ్చినాయి. మళ్ళీ అల్లి చూడలేదు కదా, దర్శనం చేసుకోమని చెప్పేసి వీడియో కాల్ చేసి చూపించిన మా నుంచే మొక్కింది.
తిరుపతి అంటే సాంబార్ అన్నం, సాంబార్ అన్నం అంటే తిరుపతి అట్లుంటుంది ఇక హైలైట్ అసలు. ఇక పిల్లలు తిన్నారు, మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ సాంబార్ అన్నమే తిన్నాము. అక్కడనే మాధవ నిలయంలోనే పెడతారు, ఎవరికైనా తెలియకుంటే అక్కడనే తినండి. వేరే దగ్గరికి వెళ్తే అంత దూరం వెళ్ళడానికి ఇది, లేకపోతే వెంగమామ దగ్గరికి కూడా వెళ్తే అక్కడ కూడా టిఫిన్ పెడతారు. అక్కడేం టిఫిన్ పెడతారో నేను తెలియదు, కానీ మీల్స్ అయితే తిన్నాము. అన్నము సాంబార్ అయితే పెట్టిర్రు, కర్రీ ఒకటి, బెల్లపన్నం అయితే సూపర్ ఉంది అసలు. నెక్స్ట్ ఇందులో వస్తుంది. మా పిల్లలు అయితే నైట్ ఆకలి అవుతుందని చెప్తే అక్కడికి తీసుకొస్తే ఫ్రైడ్ రైస్ అని తిన్నామంటే అస్సలు మంచి లేదు ఇక అది. అస్సలు కంటే అస్సలకే మంచి లేదు అసలు. తిరుపతి అన్నమే సాంబార్ అన్నమే సూపర్గా. బాగా టైం అయిపోయింది నైట్గా అని చెప్పేసి అక్కడికి తీసుకుపోయిండు, కానీ ఏం తినలేరు. అదే వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను కొంచెం తిని కొంచెం వదిలేసినగా. ఇక నైట్ పడుకోమంటే పడుకోలేరు, ఇక ఫుల్ ఆడుకున్నారు చేసిర్రు, ఇక అలసిపోయినారు. మళ్ళీ ఆకలి అయిందేమో ఇక స్నాక్స్ తిందామని స్నాక్స్ తింటుర్రు. అదే కారపూస అటుకులు తీసుకొచ్చినాం. ఇక కారపూస మొత్తం వీళ్ళు తిన్నారు, వీళ్ళకి బాగా నచ్చినది. ఫస్ట్ టైం తీసుకుపోయినాయి అన్నీ ఖాళీ అయినాయి. ఎప్పుడు చూసినా మళ్ళీ రిటర్న్ ఇంటికే వస్తుండే. ఇక వీళ్ళు అయితే ఎప్పుడు కొట్టుకుంటారో, ఎప్పుడు మంచిగా ఉంటారో ఎవరికి తెలియదు. అప్పుడే దోస్త్ అంటారు, అప్పుడే ఖర్చు అంటారు, అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే ఏడుతారు. ఇక ఇదైతే డే 1 వీడియో. మీకైతే తిరుపతి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మిమ్మల్ని ఇట్లనే ఎంటర్టైన్ చేస్తాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.